క్రిస్టియాని టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. అగస్టిన్ గారి యొక్క జీవితంలో దేవుని యొక్క కృపానుగ్రహం చేత ఆయన మార్పు చెందిన తర్వాత ఒక చక్కని విశ్వాస ప్రయాణాన్ని తన జీవితంలో ఆయన చేశాడు. ప్రారంభం నుంచి వచ్చినటువంటి దశలను మార్చుకుంటూ మలుచుకుంటూ వెళ్ళినటువంటి ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో రెండవ అర్ధభాగంలో ఒక చక్కని ఉదాహరణమైన వ్యక్తిగా తన యొక్క జీవితాన్ని చూపించగలుగుతూ ఉన్నాడు. ఆ క్రీస్తుని కనుగొన్నప్పటి నుంచి, క్రీస్తుని కనుగొనే అన్వేషణ, ఆ యొక్క ఆలోచన, ఆ ప్రేరణ నాలో మొదలైన దగ్గర నుంచి నేను ఎంతో విశ్వాసంతో ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించానని ఆయన చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ ఈ క్రైస్తవ జీవితం, ఈ విశ్వాస ప్రయాణంలో ఓ లక్ష్యం అనే అంశాన్ని చక్కగా వివరిస్తారు. క్రిస్టియానిటీ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎ మిషన్. క్రిస్టియానిటీ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎ మిషన్. ఈ క్రైస్తవత్వం, క్రైస్తవ జీవితం ఒక విశ్వాస ప్రయాణం. ఓ విశ్వాస ప్రయాణంలో ఓ లక్ష్యం, క్రీస్తు అనుభవాన్ని, ఈ అనుభవాన్ని అందివ్వటంలో ముందుకు వెళుతున్నామని ఈయన మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నారు. అందుకుగాను నేను రాసినటువంటి ఈ యొక్క పుస్తకమే కన్ఫెషన్స్ బై సెయింట్ అగస్టిన్, పాపోచ్చరణ, వారి యొక్క అంతర్మదనం నుంచి రాసినటువంటి ఒక పుస్తకమే ఒక ఉదాహరణ తన జీవిత ప్రయాణానికి అంటాడు. ఈ పుస్తకం ద్వారా నా విశ్వాస ప్రయాణాన్ని అందరి ముందు ఉంచుతున్నాను. తెరిచి ఉంచిన పుస్తకంలా అందరూ కూడా యొక్క జీవితాన్ని, ఇందులో నుండి ఈ జీవిత అడుగులను తెలుసుకొని ఆ జీవిత అడుగుల్ని సరిదిద్దుకుంటూ సవరణ చేసుకుంటూ వెళ్ళేటువంటి నా ప్రయాణంతో ఇతరులు కూడా, మీరు కూడా ఈ ప్రయాణంలో కొనసాగుతారని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం అందుకు ఉపయోగపడుతుంది, అందుకు ఒక ఉదాహరణ అంటాడు. ఇందులో నేను రాసినటువంటి విషయాలలో, ఈ నా ప్రయాణంలో ఇది నా జీవిత అన్వేషణ, ఇది నా జీవిత అన్వేషణ, అంతర్గత అన్వేషణ, ఎ సర్చ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ సకల సృష్టిలో, ఈ సకల చరాచరములలో, ఈ మహత్తరమైన యొక్క వైభవమైనటువంటి ఈ అనంతమైన సృష్టిలో నేను ఒకరిగా ఉన్నప్పటికీ, ఓ జీవిగా ఉన్నప్పటికీ, ఓ వ్యక్తిగా ఉన్నప్పటికీ, ఓ మానవమాత్రుడుగా ఉన్నప్పటికీ, కాలానికి స్థలానికి పరిమితమైన వ్యక్తిగా నేను ఉన్నప్పటికీ నేను ఆలోచించడం ప్రారంభించాను. నేనేమిటి, ఎటు వెళ్తున్నాను, నా ప్రయాణం ఏమిటి, నా సృష్టికర్త ఎవరు, నన్ను నడిపించేది ఎవరు అనేటువంటి లోపల ఆలోచనతో వెతుకుతూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగించానంటాడు. అలా వెతుకుతూ నేను చేసిన అనేక ప్రయత్నాలకి ఓ ముగింపే నేను నిన్ను కనుగొని నీతో కలిసి నేను జీవించినటువంటి ఆ సంతృప్తికరమైనటువంటి జీవితం. అక్కడి నుంచి అప్పుడే నా హృదయానికి, నా జీవానికి ఓ ప్రశాంతత చేకూరింది అంటాడు. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంతరంగిక పరిశోధన చేయాలని, అంతర్గతంగా మనం ఆలోచిస్తూ ఉండాలని, మనం కూడా వెతుకుతూ ఉండాలని, వెతుకుతూ ఆ ప్రభుని కనుక్కోవాలి, కలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేయాలి. ఇది సజీవ ప్రయాణం, నిర్జీవమైనటువంటి విధానం కాదు క్రైస్తవత్వం అనేటువంటిది. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ రిచువల్ అని అంటాడు. అది నిర్జీవంగా ఉన్నటువంటి ఒక తత్వము, మతము కాదు. జీవవంతంగా ఉండేటువంటి, అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతూ, అడుగులు వేస్తూ ముందుకు ప్రయాణం చేసే ప్రతి మనిషి కూడా దారి వెతుకుతూ వెళ్తూ ఉంటాడు, గమ్యం వైపు వెళ్తాడు. ఎక్కడికి చేరుకోవాలనేటువంటిది ఆలోచనతో వెళ్తాడు. అనుకున్నటువంటి ఆ యొక్క గమ్యానికి, ఆ లక్ష్యానికి ఎలా వెళ్ళాలనేది ప్రయత్నం చేస్తాడు. ఇదే
ఈ విశ్వాస జీవితం యొక్క ప్రయాణం. కాబట్టి ఈ నా ప్రయాణానికి ఒక నిర్ణయము లేదు, ఇంకా ఏదో నేను కనుక్కోవాలి అనేటువంటి వెలితితోనే, లోటుతోనే నేను కనుక్కోవాలని ప్రయాణం చేస్తున్నానని ఈ పుస్తకంలో రాస్తున్నాడు. అప్పటికి ఇంకా 100% కూడా పరిపూర్ణంగా ఈ యొక్క అనుభవంలోనికి వెళ్ళినటువంటి స్థాయి కాదు. కాబట్టి ఆయన ఇంకా నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా ఏదో కనుగొన్న ఆశ నాలో ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఇలా ప్రయాణం చేస్తూ నేను వెళ్ళేటప్పుడు క్రీస్తుని నేను కనుగొన్నాను. ఈ క్రీస్తు అనుభవాన్ని నేను పొందాను. అప్పుడే ఆ అనుభవాన్ని పొందడం ప్రారంభించిన దగ్గర నుంచి, ఆ ఆశ కలిగినప్పుడే ఆయన క్రైస్తవ మతాన్ని, బప్తిస్వాన్ని స్వీకరిస్తాడు. అంతటి వరకు కూడా చిన్నపిల్లవాడిగా కానీ, యుక్త వయసు ఉన్నప్పుడు కానీ, తనకు విషయాలు తెలిసినప్పుడు కానీ, తాను లోక పరిజ్ఞానంతో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు కానీ ఆయన క్రైస్తవత్వానికి తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తులో ఈ విశ్వాస ప్రయాణంలో అడుగుపెట్టి ఆ యొక్క ప్రయత్నానికి ఆశ ప్రారంభమైందో, అక్కడ ఆయన బప్తిస్వానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తల్లిని సంతోషపెట్టి ఆ బప్తిస్సుని తీసుకొని క్రీస్తుని కనుగొనే ప్రయత్నంలో కొనసాగుతాడు. చివరి వరకు కూడా, ఆయన ముగింపు వరకు, ఆయన మరణించే వరకు కూడా, ఆ 73-74 ఏళ్ళ ప్రాయం వరకు కూడా ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు, ఆత్మశోధన చేస్తూనే ఉన్నాడు. తనకు అందిన విషయాలన్నీ కూడా ఒక చిన్న గదిలో కూర్చొని రాస్తూనే ఉన్నాడు, గ్రంథాలు రాస్తూనే ఉన్నాడు. ఈ కన్ఫెషన్స్ అనేటువంటి మహాగ్రంథంతో పాటుగా సిటీ ఆఫ్ గాడ్, దైవ నివాసం అనేటువంటి మరొక మహాగ్రంథాన్ని, పుస్తకాన్ని రాశాడు ఆయన. ఆ చివరిలో కొన్ని లేఖలు రాస్తూ ఉండేటప్పుడు ఇంకా ఆయన మరణించడం జరుగుతుంది. బిషప్ గారుగా, మిలాన్ బిషప్ గారుగా తన యొక్క పరిచర్య చేస్తూ, ప్రజల దగ్గరకు వెళుతూ పరిచర్య చేస్తూ, క్రీస్తుని బోధిస్తూ ఓవైపున, మరొక వైపున ఇంకా తెలుసుకోవాలి, ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి, ఇంకా అనేక విషయాలు నేను గ్రహించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ, చదువుతూ రాస్తూ తన తాలూకా ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల్లోనికి వెళ్ళాలి, జనాల్లోనికి వెళ్ళాలి, తరతరాలుగా వెళ్ళాలి. ఈ దైవ అనుభవం, ఈ యొక్క అన్వేషణ, ఈ విశ్వాస ప్రయాణంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అనేటువంటి తపన మనకు అక్కడ కనబడుతుంది. అందుకని అంటాడు ఆయన, టు ఎంబ్రేస్ దిస్ స్ట్రగల్, టు బీ ఫెయిత్ఫుల్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ బీయింగ్ ఏ క్రీచర్ విత్ ఎ బాడీ అండ్ ఎ బయోగ్రఫీ. నాకున్నటువంటి పరిమితమైనటువంటి వ్యక్తిత్వ వనరులతో, ఆయనకు కూడా ఒక వ్యక్తిగా జీవితకాలం అనేది పరిమితం ఉంది. ఆయనకు కూడా ఒక బాడీ, అతనికి ఉన్నటువంటి ఫిజికల్ బాడీ, శరీరము, ఆ శరీర లక్షణాలు, ఆరోగ్యము, అనారోగ్యం ఇటువంటి ఉన్నాయి. విత్ బయోగ్రఫీ, తనకున్నటువంటి సంపాదించుకున్నటువంటి డిగ్రీలు, చదువు, విజ్ఞానం, ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా కలుపుకొని కాలచక్రంలో నేను నివసించేటువంటి ఆ యొక్క సమయంలో నేను కనుగొనడానికి ఒక స్ట్రగుల్, నిరంతర సాధన చేశాను, ప్రయత్నం చేశాను, శ్రమించాను, ఒక పోరాటం చేశానంటాడు. స్ట్రగుల్, ఒక పోరాటం చేసి నేను దూసుకుని వెళ్ళి ఆయన కనుగొన్నాను అంటాడు. ఈ ప్రయాణం మనందరి జీవితంలో ఉండాలనే ఆశ కలిగినటువంటి భక్తుడే ఆయన. ఆ యేసుని కనుగొనాలని, ఆ యేసుతో జీవించాలని మనందరం కూడా, ఈ విశ్వాస కుటుంబంలో ఉన్నటువంటి మనందరం, మరి ముఖ్యంగా ప్రస్తుత ఈ విశ్వాస ప్రయాణం నుండి యువతీ యువకులు క్రీస్తుని కనుగొనాలని, క్రీస్తుతో ముందుకు వెళ్ళాలని, విశ్వాస ప్రయాణంలో ధీటుగా వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలని మనం ఆలోచించుదాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిన్ గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరిన్ గెల్వను,
యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిని గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై లోకనాథ గొల్వను, లోకమంత ఏకమై లోకనాథ గొల్వను. సాధనం ఎవ్వరు నీవే నేనేగా, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిని గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిని గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. పునీత అగస్టిన్ గారు అన్నట్టుగానే తాను కూడా ఈ పోరాటం చేశానన్నాడు, ఈ యుద్ధాన్ని చేశానన్నాడు. ఎ స్ట్రగుల్. ఈ పరిమిత భౌతిక శరీరంలో నేనున్నటువంటి నా జీవిత పరిమిత వనరులతో ఈ క్రీస్తుని కనుగొనడంలో, క్రీస్తులో నేను యొక్క విశ్వాస ప్రయాణంలో సాగించడంలో నేను ఒక యుద్ధాన్ని చేశాను, ఒక పోరాటం చేశాను. ఈ పుణ్యచరిత్రుల యొక్క జీవితాలు, బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన పుణ్యచరిత్రుల జీవితాలు మన యువతీ యువకులకు కూడా ఒక ప్రేరణ కావాలి. దైవ సంఘంలో దైవబిడ్డలుగా జీవించే మన కుటుంబాల్లో ఉండే యువతీ యువకులు కూడా ఈ విశ్వాస కవచాన్ని ధరించి ముందుకు వెళ్ళాలి. టు పుట్ ఆన్ క్రైస్ట్, క్రీస్తుని ధరించి, నేను ధరించినటువంటి ఆ యొక్క క్రీస్తుని యొక్క ప్రతిరూపంగా నేను విశ్వాసంతో ముందుకు వెళ్తాను అన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి జీవితమే, జీవవంతంగా వెళ్ళేటువంటి ఒక ప్రయాణమే క్రైస్తవ విశ్వాస జీవితం. క్రిస్టియానిటీ జర్నీ ఆఫ్ ఫెయిత్. క్రైస్తవత్వం ఒక విశ్వాస ప్రయాణం, ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక మిషన్, ఒక ముందుకు దూసుకెళ్ళాలంటే తత్వంతో వెళ్ళినటువంటి జీవనం అంటారు ఈయన. లేకపోతే అది ఎలా ఉంటుందంటే అంతా ఏదో నిర్ణయించబడింది, మరి ఏదో సిద్ధాంతాల్లో చెప్తూ ఉంటాం. ప్రీ డెస్టినేషన్, ముందుగా అలాగనుకున్నది అలా జరగాలన్నది అలా జరిగిపోయింది, అంతా అలా కర్మకి జరిగిపోయింది అనేటువంటి నిస్తేజం, నిస్సహాయ పరిస్థితి ఏ క్రైస్తవుడి జీవితంలో కూడా చోటు చేసుకోకూడదు. ఏ క్రైస్తవ యువతి యువకుని జీవితంలో కూడా అటువంటి భావం రాకూడదు. నేను
సజీవంగా జీవవంతంగా నా యొక్క విశ్వాస జీవిత పోరాటాన్ని కొనసాగిస్తాను, సజీవంగా ముందుకు వెళతాను అనేటువంటి ఒక ప్రయాణాన్ని, ఒక టార్గెట్తో లక్ష్యంతో ఉండే ఒక ప్రయాణాన్ని చేయాలని ఈయన చెప్తూ ఉన్నాడు గట్టిగా తన యొక్క బోధనలో. తన యొక్క పుస్తకంలో కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్లో ఈ జననం మరణం మరలా మన ప్రతి క్షణం కూడా ఈ రెండింటి మధ్య మనం చేసేటువంటి యొక్క ప్రయాణంలో ప్రతి క్షణము కూడా నేను దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాను, దేవునిలో నేను ఎదుగుతూ ఉన్నాను, క్రీస్తులో నేను సహజీవనం చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన ప్రేరణ కలిగినప్పుడు మనం ఏ విధంగా విశ్వాసవంతంగా ధీటుగా ముందుకు వెళ్ళగలమని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క జీవిత రెండో భాగంలో 30 సంవత్సరాల పైగా ఆయన గురువుగా బిషప్ గారుగా ఉండేటప్పుడు మరి క్రీస్తుని గురించి ఆ మిలాన్ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని చర్చెస్లో కూడా ఆయన వెళ్ళి ఉత్తేజంగా ఆయన బోధిస్తూ ఉండేవాడు. నేను బోధించడానికే పంపించబడ్డానన్నాడు. అలా బోధనకు వెళ్ళేటప్పుడు వినని వారు చాలామంది ఉన్నారన్నాడు. నా బోధనలు ఆలకించిన వెంటనే థియేటర్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారంటాడు ఆయన. థియేటర్ అంటే అప్పటి రోజుల్లోనే మరి 3వ సెంచరీ 4వ సెంచరీలో అన్నప్పుడు, అంటే శతాబ్దంలో, అంటే అప్పటి కాలంలో అంటే మరి రకరకాల రంగస్థల కార్యక్రమాలు ఉండేవి. అక్కడికి వాళ్ళు వెళ్తూ ఉండేవారు. నా యొక్క వాక్యాన్ని, నా ప్రసంగాన్ని ఆలకించిన తర్వాత మళ్ళా యథావిధిగా అక్కడికే వాళ్ళు వెళ్ళేవారు. వినకుండా ఉండేవారు చాలామంది ఉండేవారు. అయినప్పటికీ దీన్ని నేను ఒక సవాలుగా తీసుకొని, నా బాధ్యతగా తీసుకొని, నా లక్ష్యంగా తీసుకొని నేను నా యొక్క విశ్వాస ప్రయాణాన్ని వాళ్ళ ముందు ఉంచడానికి నేను ముందుకు వెళ్ళేవాడిని. వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్తూ ఉన్నప్పటికీ పూర్వం రోజుల్లో నా మొదటి దశలో ఉన్నటువంటి తెలివితేటలను నేను చాలా వరకు తగ్గించుకొని, నేను ఎంతో డాంబికంగా చెప్పినట్లయితే, నా మేధస్సుని తెలివితేటలందరినీ ఉపయోగించుకొని చెప్పినట్లయితే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మహాగ్రంథాలు రాసినటువంటి ఈయన, ఇంత పరిశోధన చేసినటువంటి ఆయన ఎన్నో విషయాలు, లోతైన విషయాలు చెప్పగలడు. కానీ వాళ్ళకి అర్థమయ్యే స్థితిలోనికి వాటిని చెప్పాలనేది పోరాటం కూడా నేను చేస్తూ ఉండేవాడిని. ఇవన్నీ కూడా నేను భరిస్తూ రమారమి 30 సంవత్సరం పైగా ఈ క్రీస్తుని నేను బోధించడం, ఈ దైవానుభవాన్ని బోధించడం నా లక్ష్యంగా, జీవిత ప్రేరణగా, ఒక మిషన్గా నేను చేయగలిగాను అని తన జీవిత సాక్ష్యంగా చెప్తున్నాడు. ఈ బోధనలో, ఈ పరిచర్యలో నేను అలసిపోయాను చాలా పర్యాయములు. ఐఎమ్ వెరీ అండ్ టయర్డ్, అలసిపోయాను. ఇలా కాకుండా ఇంకేదో చేస్తే బాగుండు, నేను చేస్తున్న తాలూకా ఫలితం ఏమైనా ఉందా, ఉపయోగం ఏమైనా ఉందా అని కొన్నిసార్లు ప్రశ్నించుకునేవాడిని. అటువంటి నిస్తేజం, నిరాశ అప్పుడప్పుడు కలుగుతూ ఉన్నా, ఇటువంటి భావప్రేరణ మనిషిగా నాలో కలుగుతూ ఉన్నా నేను ఉత్తేజంగా చేయగలుగుతూ వెళ్ళాను. కావున విశ్వాసాన్ని ఉత్తేజంగా తీసుకునేటప్పుడు, దృఢంగా తీసుకునేటప్పుడు, పట్టుదలగా తీసుకునేటప్పుడు, ఈ విశ్వాస ప్రయాణం జీవంతంగా కొనసాగించేటప్పుడు ఇలానే నాలానే అటువంటి పరిస్థితులు తారసిల్లినా, మధ్యలో వచ్చినా మనం వెనకడుగు వేయం, కూర్చుండిపోము, లేచి ముందుకు వెళతాము. లేచి ముందుకు వెళ్ళడం అనే దూసుకుని వెళ్ళటమే ఈ క్రైస్తవ విశ్వాస జీవితం సాక్ష్యంగా నేను ముందుకు వెళ్ళానంటాడు. కానీ ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నం రమారమి 16-17 శతాబ్దాలు గడిచిపోయినా, క్రీస్తు శకం 3-4 శతాబ్దాల్లో జరిగినటువంటి ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క ఆలోచనలు ఈరోజు 2000 సంవత్సరాలు మనం దాటి ఈ 16 శతాబ్దాలు దాటినప్పటికీ ఆయన యొక్క ఆలోచన మత బోధనలో, క్రైస్తవత్వ బోధనకు మాత్రమే పరిమితమైంది కాదు. ఫిలాసఫీ, వేదాంత భావాల వివరణలో కూడా అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి శక్తివంతమైన ఆలోచనలుగా అగస్టిన్ గారి యొక్క ఆలోచనలు యాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ వెస్టర్న్ ఫిలాసఫీ థాట్లో, ఇతర దేశాల యొక్క వేదాంత భావాలలో కూడా ఈ రోజుకి ఆయనకు సిద్ధాంతాలు స్థానాన్ని తీసుకున్నాయి. కాస్మాలజీ, విశ్వ పరిశోధన శాస్త్రము, సైకాలజీ, మానసిక శాస్త్రం,
ఇలా పలు పలు అంశాలలోని కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క బోధనలు ఎక్కడ ఆయన టచ్ అయినటువంటి, ఆయన అందనటువంటి ఏ శాస్త్రం కూడా మిగలలేదు. ఈ రోజుకి ప్రతి అధ్యయన అంశములో కూడా, శాస్త్రాలలో కూడా ఆయన భావాలు తీసుకుంటూ ఉన్నారు. అంతటి ఉత్తేజంతో చేసినటువంటి నా ఈ విశ్వాస ప్రయాణం ఇలా కొనసాగింది అంటాడు. అదే సందర్భంలో ఆయన జీవిస్తూ ఉండేటప్పుడు రోమ్ నగర సామ్రాజ్యం పతనమైనప్పుడు, రోమన్ సామ్రాజ్యం పతనమవుతున్న తరుణంలో చారిత్రాత్మకంగా మరి ఆ సామ్రాజ్య మతవాదనలు కూడా అట్టడుగున వెళ్ళినప్పుడు క్రైస్తవత్వం ప్రారంభంలో అప్పుడు పోపు గారు ఆయనకు లేఖ రాశారు. ఆ మిలాన్ పరిసర ప్రాంతంలో నుండి రోమన్ టెంపుల్స్, ఆ యొక్క మతాలయాలన్నింటినీ కూడా తీసుకొని వాటి విధ్వంసం కాకుండా వాటిని అలానే ఉంచి ఆ ఆలయాల్లో క్రైస్తవత్వాన్ని బోధించండి, వాళ్ళు పూజించి ఆరాధించేటువంటి విగ్రహ ప్రతిష్టను తీసివేసేసి మీరు మన ప్రార్థనలు మొదలుపెట్టండి అని చెప్పినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా ఆ రోమన్ సామ్రాజ్యం ఉండే ఆలయాలన్నింటిలో కూడా ఈయన పూజా ప్రార్థనలు నిర్వహించడం కొనసాగించారు. క్రైస్తవ ప్రార్థనలో వాక్య పరిచరణని చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఇటువంటి వీరి యొక్క విశ్వాస ప్రయాణం మనకు ఒక చక్కని ఆదర్శంగా ఉంటూ, క్రీస్తుని స్వీకరించిన మనం, క్రీస్తుని పొందినటువంటి మనం ఈ క్రీస్తు అనుభవంలో ఆనందం, ఓ ఉత్తేజం, ఒక శక్తివంతమైన జీవం మనలో ఒక ప్రేరణగా ఉండాలి. ఇది అగస్టిన్ గారు చెప్తున్నటువంటిది. క్రిస్టియానిటీ ఏ జర్నీ ఆఫ్ ఫెయిత్ అండ్ ఏ గ్రేట్ మిషన్. ఈ క్రైస్తవత్వం ఓ విశ్వాస ప్రయాణం, ఓ సామూహిక విశ్వాస ప్రయాణం, ఓ వ్యక్తిగా నా యొక్క విశ్వాస ప్రయాణం. ఇదంతా కూడా ఒక లక్ష్యంతో, ఈ క్రీస్తు అనుభవాన్ని పొందినటువంటి ఈ యొక్క అనుభూతిని, ఈ యొక్క ఆనందాన్ని 10 మందికి కూడా ఒక పరిమళంగా వెదజల్లటంలో నేను ఒక భాగమే అన్నటువంటి ఈ కార్యములో మనందరం, మన కుటుంబాలు, మన యువతి యువకులు ఈ ఉత్తేజంతో ముందుకు వెళ్ళాలని పునీత అగస్టిన్ గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని అడుగుతాం. ఈ తపస్సుకాల దినాలలో మనమును ఉత్థాన క్రీస్తుని పొందిన బిడ్డలుగా, ఉత్థాన క్రీస్తుని యొక్క అనుభవాన్ని, ఈ క్రీస్తు యొక్క అనుభవాన్ని ఇచ్చే బిడ్డలుగా, ఈ విశ్వాస సంఘములో పటిష్టమైనటువంటి స్తంభాలుగా నిలబడిన కుటుంబాలను, పటిష్టంగా ఉండేటువంటి యువతి యువకులను, ప్రేరణ పొందినటువంటి యువతి యువకులను మనం పొంది ఉండేలాగున మన సంఘాన్ని, మన కుటుంబాలను, మన యొక్క కుటుంబాల నుండి యువతి యువకులను బిడ్డలందరినీ కూడా దీవించమని అడుగుదాం. ప్రభువా, అలనాడు ఆ యొక్క అగస్టిన్ గారిలో ఇచ్చినటువంటి ప్రేరణ, వాక్య పరిచర్యలో అనేక విషయాలు ఆయన గ్రంథాలుగా రాసి తరతరాలుగా ఉండేటువంటి జ్ఞానాన్ని అందించారు. ఒక గొప్ప ఆధ్యాత్మిక నిధిని శ్రీసభకు అందించారు. వారి యొక్క ప్రేరణతో, వారి యొక్క ఆశీస్సులతో మేము కూడా దైవ అనుభవంలో ఎదగాలని, విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్ళాలని ఆశతో ప్రయాణం చేస్తూ ఈ అనుభవాన్ని నమ్మకంగా, విశ్వాసపాత్రంగా జీవితాంతం కొనసాగించే వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మందరినీ దీవించమని రక్షకుడైన యేసు ఘనమైన నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రేపటి రోజున మళ్ళా కలుసుకుందాం.